నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వినాయక చతుర్థి రోజు అంటే మనం ఏ విధంగా పూజ చేయాలి, దానికి సంబంధించి నవరాత్రులు ఏం చేయాలనేది వీడియోస్ ఇంతకుముందు చేసాం. అదేవిధంగా వినాయక చవితి రోజు మనం పాలవెల్లి కడతాం, వినాయకుడికి పత్రాలతో పూజ చేస్తాం. అక్కడ వేసే పువ్వులు కానీ, పాలవెల్లిలో ఇచ్చే పండ్లు కానీ, వినాయకుడిని కానీ అంటే వినాయకుడిని ఇప్పుడు అంటే ఎలా నిమజ్జనం చెయ్యాలి, దాంతోపాటు చుట్టూ ఉన్న ఆ పత్రాలు, వినాయకుడి దగ్గర ఉన్న పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా అసలు ఏం చేయాలి, దాని అండ్ కలశం దగ్గర నుంచి అన్నీ పెడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఏ విధంగా వాడాలి, ఎలా నిమజ్జనం చేయాలి? తప్పకుండా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అవి ఏం చేయాలనడం కంటే కూడా వాటితో ఎందుకు పూజిస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సర్వాంతర్యామైనటువంటి భగవంతుడికి, ఆ గణనాథుడికి పత్రాలు కరువా? మొత్తం తనేగా. అవును. ఆయనకి ఇప్పుడు మనం పత్రాలతో పూజ చేస్తేనే ఆయన సంతృప్తి చెందుతాడా, లేకపోతే ఆయన కోపగిస్తాడా? ఆయనకి మరి ఇంకా పత్రాలతో పూజ చేయకపోతే ఆయనకి అంతా అసలు ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళందరినీ శపిస్తాడా? అలాంటివి ఏమీ లేవు. మరి ఎందుకు చేయమన్నారు? శాసనంలో మరి చెప్పారు కదండి. శాసనంలో ఎందుకు చెప్పారు అలాగా అంటే అది మన కోసం. మీరు మెడిసిన్స్ ఎలా తయారవుతాయి తెలుసా మీకు? రకరకాల వృక్షాల ద్వారా, రకరకాల ఆకుల ద్వారా తయారవుతాయి. మహర్షులు కొన్ని వృక్షాలకు ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళు ధ్యానమగ్ధులు, అంటే ధ్యానంలో ఉండి వాళ్ళు రీసెర్చ్లు చేసి సైంటిస్టులు. మహర్షులు అంటే ఎవరంటే మన పూర్వ సైంటిస్టులు, వాళ్ళందరూ కూడా గొప్ప సైంటిస్టులు. వాళ్ళందరూ కూడా సైంటిస్టులు కూడా చాలా కనిపెట్టలేరేమో, కనిపెట్టలేరు. ఇంకా గ్రేట్ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా. ఇప్పుడున్న సైంటిస్టులు కూడా తక్కువ వెళ్ళేం కాదమ్మా. ఇప్పుడు మనకు ఫోన్ కనిపెట్టిన సైంటిస్ట్ ఉన్నాడు, మరి ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడ మనం మాట్లాడుతున్నాంగా, అమెరికాలో ఎక్కడో ఉన్నాడు వ్యక్తి, ఇలా అక్కడ వీడియో కాల్ ఆన్ చేయగా మనం చూస్తున్నాం. సో ఇప్పుడున్న సైంటిస్టులని మనం పరిపూర్ణంగా గౌరవించాలి. ఇప్పుడున్న సైంటిస్టులు తక్కువ అని ఎక్కడా మనం భావన ఉండకూడదు. పూర్వీకులను కూడా మనం మర్చిపోకూడదు. ఇది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఫోన్లు కనిపెట్టారు, టెక్నాలజీ కనిపెట్టారు, సిస్టమ్స్, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి. వాళ్ళ బీజాలే అనుకోవాలి వీళ్ళందరూ. వాళ్ళ అనుగ్రహంతోనే మళ్ళీ ఇక్కడ సైంటిస్టులు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు కూడా ఒకప్పుడు ఋషులేనేమో, ఎవరికి తెలుసు. అంతే కదమ్మా. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో, పర్టికులర్గా హోమియోపతి వాటిల్లో కానీ, లేకపోతే ఇంకా రకరకాల మెడిసిన్స్లో కానీ, మెడిసిన్స్ అనేవి ఎలా తయారవుతాయంటే కొన్ని ఖనిజాల ద్వారా కొన్ని ఉంటాయి, భూమి నుంచి వచ్చేటువంటి కొన్ని వాటి మూలంగా. అదేవిధంగా మీకు ముఖ్యంగా ఆయుర్వేదము మరియు హోమియోపతిలో కొన్ని వృక్షాల నుంచి వస్తాయి. కొన్ని ఆ వృక్ష సంబంధించిన వాటి నుంచి తీసుకొని మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వృక్షాల్లోని ఆకుల్లోని కొన్ని మూలికల్లోని కొన్ని మూలికా వైద్యం అంటారు, తెలుసు కదా. అంటే ఏంటి, వాటి ద్వారా కొన్ని మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. ఆ మెడిసిన్ వాల్యూస్ రకరకాల వ్యాధులను తగ్గిస్తుంటాయి. లేదా ఇంకోటి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, తగ్గిస్తుంది. అలా రకరకాల వ్యాధులు తగ్గించడానికి రకరకాల వృక్షాలు ఉన్నాయి. అంటే మరి ఇంతమంది దేవుళ్ళు ఉండగా గణపతికే ఎందుకు? చెప్తాను అది దానికి కూడా నేను మీకు ఆన్సర్ చెప్తాను. అయితే ఇవన్నీ కూడా మనం అన్నిటినీ కూడా మనం వేసుకొని అవసరం లేదు. కొన్ని చూడండి, స్మెల్తో కూడా మనకు కొన్ని క్లియర్ అవుతూ ఉంటాయి. మీరు తులసి ఆకు స్మెల్ చూసినా మనకి భలే అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎందుకు సై మూవీ చూసారా? సై మూవీలో ఆ హీరో ఒక చెప్తాడు, ఇలా నవ్వుతాడు, లాఫింగ్ గ్యాసెస్ అంటారు. అలాగా వృక్షాల్లో కూడా ఏంటంటే కొన్ని రకమైనటువంటి సువాసనలు మనకి అనేకమైనటువంటి రోగాలను తగ్గిస్తుంది. మనం ఏం చేస్తాం, గణపతి దగ్గర ఒక్కొక్క పత్రము వేసేటప్పుడు ఎంతో భక్తితో గణపతికి వేస్తాము. అక్కడే కూర్చుంటాం చాలాసేపు. నవరాత్రులు ఎందుకు ఉండాలంటారంటే అక్కడే ఉంటాడు మనిషి, అలా కూర్చొని ధ్యానం చేసుకుని గణపతిని. ఇప్పుడు అదంతా ఆ ఫ్రాగ్రెన్స్ అంతా ఉంటుందిగా, అదంతా మనలోకి వెళ్తుందిగా. మనకెంత ఆరోగ్యం దానివల్ల. అంటే గణపతి కోసం కాదు, గణపతి అనేటువంటి పూజలో నువ్వు వాడేటువంటి ఆ పత్రాల ద్వారా నీకు ఫస్ట్ ఒక మంచి జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది జలం ద్వారా అనేకమైనటువంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అనేకమైనటువంటి రోగాల నుంచి బయటపడతాడు కూడా. ఇంకో సంగతి తెలుసా, జలం అధికంగా తీసుకున్నా మంచిది కాదు, లిమిట్గానే తీసుకోవాలి. ఎప్పుడు జలం అంటే తక్కువ తీసుకోమని నేను చెప్పట్లే, ఎంత అవసరం అంతే తీసుకోవాలి.
మీకు గరుడ పురాణంలో చదివినట్లయితే గరుడ పురాణంలో ఏం చెప్తారంటే నీకు రోగాలు ఎక్కువగా రావాలంటే అధిక జలం తాగితే నీకు రోగాలు ఎక్కువ వస్తాయని చెప్తాడు. ఓవర్ మంచిది కాదు, ఏది అతి మంచిది కాదు, జలం అనే కాదు, ఏది అతి మంచిది కాదు. అందులో ముఖ్యంగా అతిగా జలం తాగితే కూడా ఇబ్బంది వస్తుంది. 4 లీటర్లు 5 లీటర్లు చెప్తారు వైద్యశాస్త్రంలో, అంతే తాగాలి. అలానే జలం తాగమన్నారు కదా అని చెప్పి నువ్వు 10 లీటర్లు తాగావా అనారోగ్య పాలవుతావు. ఓవర్గా జలం తాగడం మంచిది కాదు. సైన్స్ కూడా చెప్తుంది ఈ విషయం. ఇదే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే జలము శుద్ధి అవ్వడానికి ఈ పత్రులతో చేసిన పూజలన్నీ, ఈ ఏవైతే ఈ ఆకులు ఉన్నాయో, పూజలో చేసినటువంటి ఆకులన్నీ ఉన్నాయో తీసుకెళ్ళి నదిలో వేసేవారు. అప్పుడేమవుతుంది, ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క ఆకులన్నిటినీ అక్కడ వేయడం ద్వారా జలం మనకి శుద్ధమవుతుంది. జలం ఎప్పుడైతే శుద్ధమైందో అందులో నివసించేటువంటి జలరాశులు, జల సంబంధించిన ఉంటాయి కదా, జలాశయాల్లో ఉండేటువంటివి, అందులో ఉండేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రక్షింపబడతాయి. ఒకటి, అందులోంచి తీసుకునేటువంటి నీరు తీసుకుంటాం మనం, దాని ద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఏంటి, పాలవెల్లి ఒకటి మాత్రం పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం వాడుకోవచ్చు. నవరాత్రులు పూజలు అయిపోయిన తర్వాత ఈ పత్రాన్ని తీసుకెళ్ళి జలంలో వేయాలి. అయితే ఎటువంటి జలంలో వేయాలి, ఇప్పుడున్నటువంటి కాలువలు, ఇప్పుడున్నటువంటి మూసీ నదుల్లో కానీ తీసుకెళ్ళి వేయాల్సింది. అందులో వేయడం కూడా అంటే మరీ కాలువలాగా అయిపోతే మంచిది కాదు, కానీ కామన్గా కొంతవరకు బాగుంది వాటర్ వేయొచ్చు. ఇప్పుడు మనకు ట్యాంక్ బండ్ ఉంది, ట్యాంక్ బండ్ కొంతవరకు పాడైపోయింది, కొంతవరకు బాగుంది. కొంత మంచినీరు కూడా ఉంది అందులో. మంచినీరు అంటే తాగే నీరు అని కాదు నా ఉద్దేశం, కొంత తేటగా ఉండే నీరు కూడా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మనకి. కొంతవరకు పర్లేదు, కానీ కొన్ని కాలువలు ఉంటే ఇంకా ఘోరంగా ఉంటాయి. అయితే ఇప్పటికీ కూడా ఘోరంగా తయారైంది, నేను కాదనట్లేదు. అలాంటి వాటిల్లో వేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి, డైరెక్ట్గా తీసుకెళ్ళాలంటే కవర్లోంచి తీసేసి అట్లా వేయచ్చు. అది దాని ద్వారా ఏంటంటే మనం ప్రత్యేకంగా ఇప్పుడు చూడండి, ఒక చెరువు క్లీన్ చేయాలంటే కొన్ని వేల లక్షల రూపాయలతో, కోట్ల రూపాయలతో కూడినటువంటి విషయం. అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఒక్క చెరువుని మీరు క్లీన్ చేయాలంటే. కానీ ఇట్లాంటి పత్రుల ద్వారా క్లీన్ చేయొచ్చు. ఓకే, అంటే శుద్ధమవుతుంది. అప్పటిదాకా ఉన్న మురికి మొత్తం క్లియర్ పోయే అవకాశం ఉంది. అదేవిధంగా మరి వినాయకుడి దగ్గర మనం కలశం అవి పెడుతూ ఉంటాం కదా, అందులో వాడిన రైస్ కానీ, అందులో వాడిన పదార్థాలు కానీ, ఆ కొబ్బరికాయ కానీ, దాన్ని ఎలా వాడాలి, ఏ విధంగా ఉపయోగించాలి? దాన్ని ఏం చేస్తారంటే అమ్మ, ఆ రైస్ తీసుకొని చక్కగా ప్రసాదం చేస్తారు, పరమాన్నం తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదం కింద స్వీకరించాలి. పసుపు ముద్దతో చేసినటువంటి ఆ యొక్క గణనాథుడు ఉంటాడు, దాన్ని ఇంట్లో స్త్రీ వాడుకోవచ్చు. చక్కగా స్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా వాడుకోవచ్చు. బకెట్ వాటర్లో వేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయని కూడా ఇంట్లో వాడుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు, ప్రసాదం కింద స్వీకరించవచ్చు, తప్పేం లేదు. ఈ రకంగా చేసుకోవచ్చు. అయితే ఇంకొక ప్రశ్న ఇందాక అడిగాను కదా గురువు గారు, అంటే ఇంతమంది దేవుళ్ళు ఉండగా ముఖ్యంగా ఇన్ని పత్రాలతో గణపతికే ఎందుకు పూజ చేస్తారు? మంచి ప్రశ్న వేశారు. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది. అందులో పర్టికులర్గా గణపతిని ఆనందాన్ని ఇచ్చేవాడు అని చెప్పాం, అంతే కదా. ఆనందాన్ని ఇచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో గణపతి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది లోపల, అది క్లియర్ అయిపోతే ఆనందం, ఆరోగ్యం కూడా. అంటే మనలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోవాలన్నా, ఏం పోవాలన్నా ఆ పత్రాల ద్వారా పోతాయి. ఇచ్చేవాడు ఆయన, ఆనందం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఆ టైప్ ఆఫ్ దాని ద్వారా పోగొట్టాలి అని ఒక మూలికలు అన్నారు కాబట్టి ఆనందము అంటే ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి. అయ్యో, ఆనందం ఆరోగ్యం అన్నిటికంటే ఎక్కువైన ఆనందం. అదొకటి. ఇంకోటి ఏంటంటే పత్రాలతో కంటే కూడా గరికతో చేస్తారు ఎక్కువగా. గణపతి పూజ ఎక్కువ గరికతో చేస్తారు. గరికున్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, గరిక ఎంత గొప్పదంటే మీకు అది ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ రాదు. అందుకే చూడండి, దర్భలు, మీరు ఎండిపోయిన దర్భలు ఉంటాయి చూసారా, గ్రహణం సమయంలో మనం తినుబండారాలు వాటిలో గరిక పెడుతూ ఉంటాం. ఎందుకంటే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవ్వనివ్వదు అది. అందుకే ఇంట్లో పెడతాం గ్రహణ సమయంలో. అది చాలా సంతోషం గురువు గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః.
చూసారు కదండి మరి. అంటే వినాయక చవితి రోజు మనం పాలవెల్లికి కట్టిన వస్తువులు కానీ, మనం వాడే పత్రాలు, పువ్వులు ఏవైనా సరే మరి ఏం చేయాలి వాటిని, అదేవిధంగా మనం కలశంలో పెట్టే కొబ్బరికాయ దగ్గర నుంచి అందులో వాడే పదార్థాలని ఏ విధంగా ఉపయోగించాలి, ఎంతో చక్కగా గురువుగారు సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీ యొక్క జాతకం కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.